అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ అభినయ్ దర్శన్. నేను నర్సీపట్నం సబ్ జైల్లో నుంచి విడుదలైన తర్వాత ఐ గాట్ నంబర్ ఆఫ్ కాల్స్. చాలా కాల్స్ వచ్చాయి, కొన్ని వందల వేల ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే ఆ కాల్స్ అన్నీ మేము అటెండ్ చేయలేకపోయాం. కానీ నా పర్సనల్ నంబర్కి కొంతమంది పెద్దవాళ్ళు కాల్ చేశారు. ఫ్రమ్ ఢిల్లీ నుంచి నాకు ముగ్గురు కాల్ చేశారు. అయితే ఆ పెద్దవాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు, వాళ్ళ పేర్లు నేను మెన్షన్ చేయకపోవడం మంచిది. అయితే నాకు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీకు దేశవ్యాప్తంగా అభినయ్ దర్శన్ అనే పేరు ఇప్పుడు బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఐదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, మంచిగా అయినా నెగిటివ్గా అయినా ఆ పేరు మాత్రం అలా జనాల్లో నిలిచిపోయింది. ఇప్పుడు మీరు తెలియని వాళ్ళంటూ లేరు. నాట్ ఓన్లీ ఇన్ క్రిస్టియన్ కమ్యూనిటీ, ఐదర్ ఇన్ హిందూ అండ్ ముస్లిం కమ్యూనిటీ. క్రిస్టియన్స్లో, హిందూస్లో, ముస్లిమ్స్లో అందరికీ పరిచయం అయిపోయారు ఇప్పుడు అభినయ్ దర్శన్ అనే వ్యక్తి. సో దాన్ని, ఆ పేరు, ఇప్పుడు వచ్చినటువంటి ఆ పేరుని మీరు పాజిటివ్గా మార్చుకోవటానికి మీరు కష్టపడితే బాగుంటుంది తమ్ముడు అని చెప్పి నాకు సపోర్ట్ చేస్తూ కొన్ని సలహాలు, సూచనలు, కొన్ని గైడ్లైన్స్ ఇస్తూ నాతో మాట్లాడారు. మరొక ఇద్దరు నాకు చెప్పింది ఏంటంటే, వాళ్ళు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నారంటే, తమ్ముడు నువ్వు కూటమి ప్రభుత్వంలోకి వస్తే బాగుంటుంది అని కొన్ని విషయాల్ని నాతో పంచుకోవడం జరిగింది. అయితే నేనన్నాను, రానని కానీ వస్తానని కానీ చెప్పలేదు. కానీ నేను ఒకటే చెప్పాను, సార్ నేను చాలా చిన్నోడిని, నా వయసు చాలా తక్కువ, నా అనుభవం చాలా తక్కువ, ఇప్పుడే రాజకీయ ప్రస్థానాన్ని నేను ప్రారంభించాను కదా. ఏదేమైనా మీరు ఇచ్చిన ఆహ్వానానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నిజంగా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ అని చెప్పాను. అంటే పెద్దవాళ్ళు మనకు ఫోన్ చేయటమే ఎక్కువ, మనతో మాట్లాడడం ఎక్కువ. అలాంటిది నన్ను గుర్తించి మరి నాకు అలాంటి ఒక నెగిటివిటీలో ఉన్నప్పుడు కూడా, మరి నాకు వచ్చిన పేరుని బట్టో లేదంటే ఏంటో తెలియదు, కానీ నాకు ఒక ఇన్విటేషన్ అయితే ఇచ్చారు గుంపు పార్టీలోకి వెళ్ళటానికి. అయితే నేను ప్రేమగా, మంచిగా, గౌరవంగా గౌరవప్రదంగానే తిరస్కరించాను. అంటే ఇంతకంటే గట్టిగా ఆ పెద్దవాళ్ళతో మనం మాట్లాడలేం కాబట్టి అలాగా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళటానికి నాకు ఉన్నటువంటి అభ్యంతరాలు, ఇబ్బందులు ఏంటి అంటే, ఒకటి గుర్తించండి. మొదటిగా అభినయ్ దర్శన్ అని నేను ఏ పార్టీకి, ఏ నాయకుడికి, ఏ ప్రభుత్వానికి ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్, నేను వ్యతిరేకిని కాదు. నాకు అందరి నాయకులు ఇష్టమే, అన్ని పార్టీలు ఇష్టమే, ఏ ప్రభుత్వమైనా ఇష్టమే. కాకపోతే వాళ్ళ విధి విధానాలు, సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో అవి నచ్చవు. అందరివి కాదు, కొందరివి. ఈ రోజున మరి ఇన్విటేషన్ వచ్చింది కదా, పిలిచారు కదా, కూటమి ప్రభుత్వంలోనికి వెళ్ళొచ్చు కదా అంటే, నాకు నాయకులు ఇష్టమే, ఆ పార్టీలు ఇష్టమే, కానీ అక్కడ సిద్ధాంతం నాకు నచ్చదు. ఆ సిద్ధాంతాలు, వాళ్ళ విధి విధానాలు నచ్చకపోవటం వల్లనే నాలాంటి ఒక సామాన్యుడు ఈ రోజున రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. వాళ్ళే కనుక సరిగ్గా సమపాలలో, సమానత్వంతో, కుల, మత, వర్ణ, వర్గ, మత భేదాలు ఏవి లేకుండా మేము ప్రజాప్రతినిధులం, ప్రజలందరికీ సమాంతరమైనటువంటి న్యాయం చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఇటు హిందువులకి కష్టం వచ్చినా, ముస్లింలకి కష్టం వచ్చినా, క్రైస్తవులకు కష్టం వచ్చినా సమపాలలో ఈక్వల్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఉండుంటే, నాలాంటి ఒకడు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇస్మాయిల్ గారు లాంటి ఒకరు, లేదంటే అజయ్ బాబు లాంటి ఒకరు, ఇంకొంతమంది క్రైస్తవ నాయకులు, ఇప్పుడు ఎవరైతే క్రైస్తవులకి ఎమ్మెల్యే ఉండాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారో, ఇలాంటి వాళ్ళు వచ్చే వాళ్ళం కాదు కదా. మేము మా సువార్త మేము చేసుకునే వాళ్ళం, మా పని మేము చేసుకునే వాళ్ళం కదా. మీ విధి విధానాలు, మీ సిద్ధాంతాలు సరిగ్గా లేకపోవటం వలన
అది మేము గుర్తించాం. మా క్రైస్తవులు వేదన పడుతుంటే మీరు వినబడినట్టుగా కనబడనట్టుగా వ్యవహరించారు కాబట్టే ఈరోజు మేము టీడీపీకి కానీ బీజేపీకి కానీ జనసేనకి కానీ వ్యతిరేకం కాదు, కానీ మీ యొక్క విధి విధానాలకు వ్యతిరేకం. నేనైతే మీ విధి విధానాలు మాకు నచ్చట్లా. ఒక మతానికి కొమ్ము కాస్తూ క్రైస్తవులు అక్కడికి ఏదో పాకిస్తాన్ వాళ్ళలాగా, క్రైస్తవులని టెర్రరిస్టులాగా, పాకిస్తాన్లో పరాయి దేశానికి చెందిన వాళ్ళలాగా మీరు ట్రీట్ చేస్తున్నారు ఈరోజు మమ్మల్ని. మతతత్వపు పార్టీతో చేతులు కలిపి బీజేపీతో ఎప్పుడైతే చేతులు కలిపారో ఈ టీడీపీ జనసేన, వీళ్ళు కూడా అదే రంగులోకి వచ్చేసారు. మతతత్వపు పార్టీతో చేతులు కలిపాక వీళ్ళు కూడా మతతత్వపు పార్టీలాగా మారిపోయారు. వీళ్ళు కూడా డబ్బు కోసం, పదవుల కోసం, అధికార వ్యామోహం కోసం. ఒకప్పుడు బాగానే ఉండేవి, ఇప్పుడు మరీ దారుణంగా తయారైపోయి క్రైస్తవుల్ని ఈ దేశం నుంచి వెళ్ళకూడదామా అన్నటువంటి తీరు కనిపిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలోనికి రమ్మని, లేదా టీడీపీలోకి రమ్మని, జనసేనలోకి రమ్మని, బీజేపీకి రమ్మని 50 కోట్లు 100 కోట్లు అభినయ్ దర్శన్ అని నాకు ఇస్తే నాకు ఆ డబ్బు అక్కర్లేదండి. నా క్రైస్తవులకి కష్టం వచ్చినప్పుడు, నా క్రైస్తవుడు ఏడ్చినప్పుడు, నా క్రైస్తవుడు సమస్యల్లో ఉన్నప్పుడు, మా క్రైస్తవ ప్రార్థనా మందిరాలు మాత్రమే కూలుస్తున్నప్పుడు స్పందించని మీ తీరు మాకు నచ్చలేదు. కాబట్టి క్రైస్తవుల తరపున ప్రశ్నించడానికి ఒక గొంతుక ఉండాలన్న లక్ష్యంతో కుటుంబాన్ని కూడా విడిచిపెట్టుకొని రోడ్లెక్కి ప్రయత్నిస్తూ పోరాడుతూ వచ్చే ఎన్నికల్లో క్రైస్తవుల తరపున ఒక అసెంబ్లీలో ఎమ్మెల్యే ఉండాలి, ఒక ఎంపీ ఉండాలని పోరాడుతున్నాను. అలాంటి వాడు క్రైస్తవులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మీలాంటి పార్టీల్లోకి వస్తే మరి నా జనం, నా జాతి నన్ను క్షమించదు. కాబట్టి నేను నిరాకరిస్తున్నా. మీరంటే నాకు నచ్చక కాదు, మీ సిద్ధాంతాలు నచ్చక, మీరు వ్యవహరిస్తున్న తీరు నచ్చక ఈరోజు మేము అల్లల్లాడిపోతున్నా మీరు మమ్మల్ని చూడట్లేదు కదా. అందువల్ల సో నేను ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తా. క్రైస్తవ సమాజం అంతటికి నేను ఒకటి చెప్తున్నా. ఇక్కడ క్రైస్తవ పాస్టర్లు ఉన్నారు, క్రైస్తవ సువార్థికులు ఉన్నారు, క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు, క్రైస్తవ బోధకులు ఉన్నారు, క్రైస్తవ నాయకులు ఉన్నారు. అభినయ్ దర్శన్ సినీ జీవితాన్ని వదిలిపెట్టిన తర్వాత నేను సేవా జీవితంలో అడుగుపెట్టాను. దేవుని సేవని చేతపట్టి సువార్తను ప్రకటించి ప్రారంభించాను. 2018వ సంవత్సరంలో దేవుని మహాకృపను బట్టి తక్కువ టైంలో, విదిన్ స్పాన్ ఆఫ్ 6 months అన్ని రాష్ట్రాలకి విస్తరించి దేవుని సువార్త చెప్పడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. 2025 మార్చిలో ప్రవీణ్ పగడాల గారు చనిపోయేంత వరకు నేను ఎక్కడా క్రైస్తవులకు సమస్యలు జరిగితే మాట్లాడాల. ప్రార్థన చేస్తే దేవుడు చూసుకుంటాడన్నటువంటి ఆలోచన విధానం నాది. ధర్నాలు కానీ, స్ట్రైకులు కానీ, గొడవలు కానీ, ప్రశ్నించడం కానీ, మాకు అన్యాయం జరుగుతుంది అని కానీ నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ప్రార్థన చేద్దాం, దేవుడు చూసుకుంటాడు అన్నమాట. కానీ ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత నేను వాయిస్ రైజ్ చేసి అక్కడి నుంచి ఇక క్రైస్తవ నాయకుడిగా అడుగులేయటం ప్రారంభమైంది. అంటే ఆల్మోస్ట్ 1 year అయిపోయింది, అంతే, జస్ట్ 1 year. అంటే నాకంటే ముందు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, నాకంటే గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, పోరాడిన వాళ్ళు ఉన్నారు. గత 10, 15, 20 సంవత్సరాలుగా నేను చాలా చిన్నోన్ని, వయసులో అనుభవంలో చాలా చిన్నోన్ని. నేను వచ్చే సంవత్సరం అవుతుంది క్రైస్తవుల తరపున పోరాడాలి అని ఆలోచనతో. నేను వచ్చిన తర్వాత ప్రవీణ్ పగడాల గారి విషయంలో మనకు న్యాయం జరగలేదు, అన్యాయం జరిగింది, అది గమనించాను. నేను ప్రవీణ్ పగడాల గారి వీడియోలు చూసిన తర్వాత ఆయన చెప్పిన మాటల్ని కొన్ని పట్టుకొని ఆ మాటలు నన్ను ప్రభావితం చేస్తే, ముస్లిం కష్టం వస్తే అడగటానికి ముస్లిం ఎమ్మెల్యే ఉన్నాడు, హిందువుల కష్టం వస్తే అడగటానికి హిందూ ఎమ్మెల్యే ఉన్నాడు, క్రైస్తవులకి కష్టం వస్తే అడగడానికి క్రైస్తవ ఎమ్మెల్యే ఉన్నాడా? అక్కడ నేను ఆగిపోయా. ఆ ప్రశ్న నన్ను ఆలోచింపచేసింది. ఆలోచించాను. సో మనకెందుకు క్రైస్తవ ఎమ్మెల్యే ఉండకూడదు అని ఆలోచించిన తర్వాత రాజకీయం తప్ప అని క్రైస్తవ మిషనరీల గురించి నేను సర్చ్ చేశాను, స్టడీ చేశాను. వాళ్ళు చేసిన సేవ, వాళ్ళు చేసిన సువార్త ఎలా చేశారు, సమాజంలో కష్టాలు వచ్చినప్పుడు, సమాజంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏ మతస్థులకైనా అసలు క్రైస్తవ మిషనరీలు మాట్లాడారా, పోట్లాడారా, ప్రశ్నించారా లేదా అని. ప్రతి క్రైస్తవ మిషనరీ కూడా సమాజం పట్ల బాధ్యత కలిగి అన్యాయాన్ని ఎదిరిస్తూ నిలబడుతూ పోరాడారు, మాట్లాడారు, ప్రశ్నించారు. కానీ ఈరోజు ఏ సేవకుడు నేను చేయట్లా. సో నేను అలా చేయాలి అనుకున్నా, ఉండాలి అనుకున్నా.
మనకంటూ క్రైస్తవ ఎమ్మెల్యే ఉండాలి అనుకున్నా, క్రైస్తవ ఎంపీ ఉండాలి అనుకున్నా. ఆ దిశగానే నేను ఈ సంవత్సరం జనవరి 27వ తారీఖున నా పుట్టినరోజు నాడు అరకు నియోజకవర్గంలో అనంతగిరి మండలంలో చిలకలగడ్డ అన్నటువంటి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించాను. అది మీ అందరికీ తెలుసు. ఎందుకు ఈ పాదయాత్ర అంటే, మనకంటూ సైనింగ్ అథారిటీ కావాలి. మనకు కూడా సమస్య కలిగితే, ఇబ్బందులు వస్తే, దాడులు జరిగితే మన తరపున అసెంబ్లీలో గొంతుక వినిపించే ఒక ధైర్యం ఉండాలి అని ఈ పాదయాత్ర ప్రారంభించాను. ఇప్పుడు మీకు నేను అపార్థం అవ్వచ్చు. ఏం అపార్థం అంటే నీకు క్రైస్తవులు మాత్రమే ఓట్లు వేయాలా, క్రైస్తవుల ఓట్లతో నువ్వు ఎమ్మెల్యే అయిపోతావా అని మీకు ఒక ప్రశ్న వస్తుంది. హిందువుల ఓట్లు అవసరం లేదా? ఇవే కదా మీరు మాట్లాడతారు. నేను చెప్తున్నా, పాదయాత్రలో నేను ఎక్కడా కూడా క్రైస్తవుల గురించి మాట్లాడిందే లేదు. నేను న్యూట్రల్గా మాట్లాడుకుంటూ వెళ్తున్నా. కొన్ని అంశాలని తీసుకొని ఆ అంశాలను లేవనెత్తుతూ వాటి మీద ప్రజల్లో ఒక చైతన్యాన్ని, అవేర్నెస్ తీసుకొని వస్తూ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మనం ఎందుకు డెవలప్ అవ్వటం లేదు, మనం ఎందుకు వెనకబడిపోతున్నాం, అణచివేయబడుతున్నాం అని హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే సెక్యులర్గా నేను మాట్లాడుతూ వెళ్తున్నా. ఎక్కడ కూడా నన్ను నేను పాస్టర్గా, లేదంటే ఎవాంజలిస్ట్గా, లేదంటే టీచర్గా ప్రమోట్ చేసుకోవట్లేదు. నేను సెక్యులర్ భావజాలం కలిగినటువంటి ఒక భారతీయ పౌరుడిగా, భారత జనాభా పట్ల బాధ్యత కలిగినటువంటి వాడిగా నేను జనాల్లోకి వెళ్తున్నా. మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు కూడా నేను పాదయాత్రలో అడుగుపెట్టినప్పుడు, ఈ కాకి బట్టలు వేసుకున్నప్పుడు, ఈ శ్రామికుడు బట్టలు వేసుకొని విప్లవానికి సంబంధించినటువంటి ఎర్రకండవ వేసుకున్నప్పుడు అభినయ్ దర్శన్ క్రైస్తవుడిగా వెళ్ళటం లేదు, జనం మీద బాధ్యతతో వెళ్తున్నాడు. ఇది గుర్తించండి ఫస్ట్. అయితే జనంలోకి వెళ్ళినప్పుడు క్రైస్తవులకు ఎమ్మెల్యే అవ్వాలి, క్రైస్తవులకు ఎమ్మెల్యే కావాలని ప్రారంభించినటువంటి నా పోరాటం పాదయాత్రలో జనాల్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు నాకు స్పష్టంగా అర్థమయ్యాయి. అర్థమైన విషయాలు ఏంటంటే, ఇక్కడ క్రైస్తవులు మాత్రమే కాదు, హిందువులు, ముస్లింలు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఓట్లు వేస్తున్నారు కానీ అభివృద్ధి కలగటం లేదు వీళ్ళకి అని చూసిన తర్వాత అందరి కోసం మనం మాట్లాడాలి. ఎందుకంటే నా క్రైస్తవ మిషనరీలు క్రైస్తవులకు మాత్రమే సర్వీస్ చేయాల, హిందువులకి సర్వీస్ చేశారు, ముస్లిమ్స్కి సర్వీస్ చేశారు. ఈ దేశంలో హాస్పిటల్స్ తీసుకొచ్చింది క్రైస్తవ మిషనరీలే, స్కూలింగ్ తీసుకొచ్చింది క్రైస్తవ మిషనరీలే, సోషల్ యాక్టివిటీస్ తీసుకొచ్చింది క్రైస్తవ మిషనరీలే. అసలు క్రైస్తవుడికి కులం, మతం అనేది ఉండదు. కులానికి, మతానికి సంబంధం ఉండదు. వాటన్నిటికీ అతీతంగా పనిచేస్తారు క్రైస్తవ మిషనరీలు. అలాగే చేశారు. హిందువులకి మేము చేస్తాం, క్రైస్తవులకి చేస్తాం అని ఎక్కడ అనలేదు వాళ్ళు. అదే క్రైస్తవ విలువలతో నేను కూడా ఈరోజు సమాజంలోకి వెళ్ళా. అభినయ్ దర్శన్ క్రైస్తవుడే, అభినయ్ దర్శన్ క్రైస్తవ నాయకుడే. కానీ అభినయ్ దర్శన్ క్రైస్తవుల కోసం మాత్రమే జనాల్లోకి వెళ్ళలేదు, జనమందరి కోసం వెళ్ళాడు. నేను జనమందరినీ ఓట్లు అడుగుతా, క్రిస్టియన్స్ని, హిందూస్ని, ముస్లిమ్స్ని అందరినీ అడుగుతా. నేను నచ్చితే, నా భావజాలం నచ్చితే, నా సిద్ధాంతాలు నచ్చితే ప్రతి ఒక్కరు నాకు ఓటేస్తారు, నన్ను, నాతో పాటు ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేస్తారు, అసెంబ్లీలో కూర్చోబెడతారు. అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత క్రైస్తవులకు కష్టం వస్తే మాత్రం మాట్లాడతామంటే సమస్య లేదు. క్రైస్తవులకు సమస్య వచ్చినా మాట్లాడతా, హిందువులకు సమస్య వచ్చినా మాట్లాడతా, ముస్లింలకు సమస్య వచ్చినా మాట్లాడతా. ఒకవేళ క్రైస్తవుల తరపున నువ్వు మాట్లాడకూడదు అని నన్ను ఎవరన్నా అభ్యంతరపరిచి అడ్డుకుంటే, లేదా నీ పదవి పోద్ది, నీ ఎమ్మెల్యే పోస్ట్ పోద్దంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చి క్రైస్తవ నాయకుడిగా మరలా చాలామణి అవుతా. క్రైస్తవులకి గొంతుక ఉండాలని అసెంబ్లీకి వెళ్ళాలని పోరాడుతున్నాను. కానీ ఇక్కడ క్రైస్తవుల కోసం మాత్రమే కాదు, క్రైస్తవులతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా నా జనమే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఉంది బైబిల్లో, క్రైస్తవులకు మాత్రం ప్రభువు అని లేదు కదా. మన క్రైస్తవ మిషనరీలు ప్రారంభించినటువంటి స్కూల్స్లో పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్నారు. మన పూర్వీకులు క్రైస్తవ మిషనరీలు ప్రారంభించినటువంటి స్కూల్స్లో చదివారు. మరి మతాన్ని చూశారు వాళ్ళు, హిందువులకు మేము చదువు చెప్పమన్నారా, ముస్లింలకు చదువు చెప్పమన్నారా? లేదు కదా. మరి ఇప్పుడు క్రైస్తవ నాయకుడిగా నేను వస్తే నువ్వు క్రైస్తవుడు ఓట్లు మాత్రమే అడుగుతావు అంటే అడగను, అందరి ఓట్లు నాకు కావాలి సార్, కానీ నేను క్రైస్తవుని అంతే. క్రైస్తవ విలువలతో పరిపాలన చేస్తా. మీరు ఆ డిఫరెన్స్ గమనించండి. నా కంటెక్స్ట్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే నేను మీకు అపార్థం అవ్వను. ఇది పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒకరోజు
మేము పర్సనల్ వర్క్ మీద వెళ్తున్నప్పుడు దాడికి గురయ్యాం, మేము ఇబ్బందులు వచ్చాయి. అక్కడ కూడా సువార్త పని మీద వెళ్తున్నప్పుడు జరగలేదు దాడి. క్రైస్తవ నాయకుడిగా వెళ్తున్నప్పుడు జరగలేదు దాడి. నేను ఒక రాజకీయవేత్తగా ప్రజా సమస్యలను తెలుసుకోవటానికి వెళ్తున్నప్పుడు భారతీయ పౌరుడిగా, ఒక భరోసా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేనున్నప్పుడు జరిగిన దాడి. దీనికి మతానికి సంబంధం లేదు. దీన్ని మతాన్ని లింక్ చేయకండి దయచేసి. హిందువులకి క్రైస్తవుల మధ్యలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి వైరం చాలుక తగ్గిద్దాం, ఆపుదాం దాన్ని. ఏది జరిగిన మతానికి ముడి కట్టద్దు. నేను పాదయాత్రలో ఉన్నప్పుడు ఒక ప్రజాప్రతినిధిగానే ఉంటాను తప్ప క్రైస్తవ సువార్థికుడిగా నేను ఉండను. నన్ను ఎవరైనా ఈ పాదయాత్ర వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయండి అంటే, అమ్మా నేను ఉన్నటువంటి పని వేరు, ఇప్పుడు నేను వచ్చినటువంటి విధానాలు వేరు, చేస్తా. ఆ సందర్భం వేరు. ఈ డ్రెస్ వేసుకొని జనాల్లోకి జననాయకుడిగా వచ్చి మీకు ప్రార్థనలు చేస్తే దీన్ని జనం తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇతను మత ప్రచారం చేస్తున్నాడు అంటారు. ఈ ఫోటోలు తీసి మరలా దాన్ని తప్పుగా ప్రచారం చేస్తారు. ఇది నేను కొన్ని విలువలతో వెళ్తున్నాను. దాడి జరిగినప్పుడు కూడా అభినయ దర్శన్ స్వార్థికుడిగా కాదు అక్కడ ఉన్నది, ఒక రాజకీయ నాయకుడిగానే ఉన్నాడు. ప్రజల కోసం పోరాడేవాడిగా ఉన్నాడు. ఒక న్యూట్రల్ పర్సన్గా నేనున్నా. పాదయాత్ర చేస్తున్నప్పుడు హిందువుల గ్రామాలకి, అందరూ హిందువులు ఉన్న గ్రామాలకు నేను వెళ్తా. సమస్యల మీద మాత్రమే మాట్లాడతా. డెవలప్మెంట్ లేదు ఎందుకని మాట్లాడతా. సో అర్థం చేసుకోండి. ఇక మరి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో అభినయ దర్శన్ చేరతాడంటే ప్రాణం పోయినా చేరడం. కూటమి ప్రభుత్వంలో చేరటం కాదు కదా, కనీసం కూటమి ప్రభుత్వానికి నా క్రైస్తవుల్ని ఒక్క ఓటు కూడా పడనివ్వరు. నా క్రైస్తవుల ఓటు ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వానికి పడనివ్వను. 1,75,00,000 క్రైస్తవ జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కనీసం మా తరపున మాట్లాడటానికి కూడా మనసు రానటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఎందుకు ఓట్లేస్తాం, ఎందుకు వెయ్యనివ్వము. ఎందుకంటే కనీసం మీరు మానవత్వంతో కూడా మాట్లాడలేకపోతున్నారు. మీరు అరుస్తున్నా, ఏడుస్తున్నా, సమస్యలు ఎదుర్కొంటున్నా మా తరపున కనీసం మీరు నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నారు కూటమి ప్రభుత్వం వల్ల. ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ ఒక్కరంటే ఒక్కరు మాకు కష్టం వస్తే మాట్లాడుతున్నారా, స్పందిస్తున్నారా? లేదు కదా. మా ఓట్లు వద్దని ధైర్యంగా చెప్పేస్తున్నా కూడా రఘురామకృష్ణంరాజు గారు, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, ఆయనని కనీసం హెచ్చరించడం లేదు, బుద్ధి చెప్పటం లేదు. ఆయన పాటికి ఆయన వదిలేస్తే మేమేమనుకోవాలి సార్? ముఖ్యమంత్రి గారు కూడా డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు గారికి వత్తాసు పలుకుతున్నారు. కాబట్టి క్రైస్తవుల ఓట్లు వద్దని ఆయన అంటుంటే వీళ్ళు మౌనంగా ఉన్నారు. కాబట్టి నిజంగా వీళ్ళకి మా ఓట్లు వద్దేమో అని మీరు చెప్తున్నారు. కాబట్టి మేము ఓట్లు వేయం సార్. కూటమి ప్రభుత్వంలోకి అభినయ దర్శన్ రావటం కాదు, కూటమి ప్రభుత్వానికి అభినయ దర్శన్ ఓట్లు వేయించడు. క్రైస్తవుడు ఓట్లు పడవు మీకు. ఇది రాసి పెట్టుకోండి, ఇది ఫిక్స్ అయిపోండి మీరు. క్రైస్తవుల ఓట్లు మీకు పడనివ్వము. ఎందుకంటే మాకు మీరు అన్యాయం చేస్తున్నారు. మేము ఓట్లు వేసాం గత ఎన్నికల్లో, మిమ్మల్ని అసెంబ్లీకి పంపించాం, మీకు అధికారం ఇచ్చాం, కానీ మీరు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. మా ఓట్లు అయితే తీసుకున్నారు కానీ కనీసం మాకు న్యాయం చేయటం లేదు. మా తరపున మాట్లాడటం కూడా లేదు మీరు. మరి మీకు ఎందుకు సార్ ఓట్లు వేయాలి మేము? గుర్తుపెట్టుకోండి క్రైస్తవ సమాజమా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఎన్నికలకి. ఈ 3 సంవత్సరాల లోపు ఖచ్చితంగా అభినయ్ దర్శన్ అనే నేను, నాతో పాటు మొత్తం 5 ఎమ్మెల్యేలని అసెంబ్లీలో కూర్చోబెడతా. నేను ఒక్కటే సవాల్ చేస్తున్నాను, ఒక కూటమి ప్రభుత్వానికే కాదు, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ అన్ని పార్టీలకి అభినయ్ దర్శన్ అనే సామాన్యుడు చేస్తున్న సవాల్ ఇదే. ధైర్యం ఉంటే ఎవరైనా స్వీకరించండి. ఇప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్యేలైనా, ఓడిన ఎమ్మెల్యేలైనా, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలైనా, ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యేలైనా, మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా, మీరు ఎంతటి వాళ్ళైనా సరే, మీరు ఇప్పటి వరకు అసెంబ్లీలో కూర్చున్నారంటే లంచం ఇచ్చి ప్రజల్ని లంచగొండులను చేసి, అవినీతి పనులను చేసి, డబ్బు పంచి గెలిచిన గెలుపు మీదొక గెలుపా? అదొక బతుకా? మీదొక ఎమ్మెల్యే బ్రతుకా? కాదు.
నిజాయితీగా దమ్మున్న మగాడ్లాగా ఓటుకు నోటు పంచకుండా ప్రజల మధ్యలోకి వెళ్ళి హామీలు ఇచ్చి ప్రజల్ని ఒప్పించి మెప్పించి నప్పించి అప్పుడు ఓటు వేయించుకొని అసెంబ్లీలో కూర్చుంటే కదా అది నిజమైన మగతనం అంటే, అది నిజమైన గెలుపు అంటే. ఈరోజు అభినయ్ దర్శన్ అనే ఒక సామాన్యుడు సవాల్ చేస్తున్నాడు అన్ని పార్టీలకు కూడా. గెలిచిన ఎమ్మెల్యేలు గోడిన ఎమ్మెల్యేలైనా మీ అందరికీ ఇస్తున్నాను ఆ ఛాలెంజ్, స్వీకరించండి. ధైర్యం ఉంటే, దమ్ముంటే, సత్తా ఉంటే మీలో. నేను ఒక సామాన్యుడిగా ఓటుకు నోటు పంచకుండా ప్రజల్లో నేను ఓట్లు అడుగుతా. ఓటుకు నోటు పంచకుండా నేను పోటీ చేస్తా వచ్చే ఎన్నికల్లో. మీకు నిజంగా దమ్ము, ధైర్యం, సత్తా మీ మీద మీకు నమ్మకమే కనుక ఉంటే, మీకు నిజంగా నిజమైన నాయకులైతే, ప్రజలకు మేలు చేసే ఉద్దేశమే కనుక మీకుంటే, నాకులాగా ఓటుకు నోటు ఇవ్వకుండా ఎన్నికల్లో పోటీ చేసి అప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచి అప్పుడు అసెంబ్లీలో కూర్చోండి, అప్పుడు సలాం కొడతా నేను మీకు. మీ వల్ల ఇద్దా? ఏ పార్టీ వాడికి ఏం చెప్తున్నా, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, ఈ 5 పార్టీల వాళ్ళకి అభినయ్ దర్శన్ విసురుతున్న సవాల్. కోట్లకు కోట్లు ఒక నియోజకవర్గంలో 40 లక్షలే ఖర్చు పెట్టాల్సి ఉంటే 100 కోట్లు మీరు ప్రజలకు పంచి లంచగొండులను చేసి మీరు బద్దకస్తులుగా మారి ప్రజలకు పంచాల్సినటువంటి ధనాన్ని, ఇవ్వాల్సినటువంటి పథకాలని, చేయాల్సినటువంటి పనులను చేయకుండా డబ్బంతా దాచుకొని 100 కోట్లు ఎన్నికలు వస్తే పంచి డబ్బుతో ఓట్లని కొనుక్కునే మీకు అవినీతి పరులైనటువంటి నాయకులందరికీ, దొంగ నాయకులందరికీ సామాన్యుడు చేస్తున్న సవాల్. డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగే మీరంతా ఒకవైపు, ఓటుకు డబ్బు పంచకుండా ఇటువైపు అభినయ్ దర్శన్ ఒకవైపు. స్వీకరించండి ఛాలెంజ్ని. నేను రెడీ, మీరు రెడీనా? నేను రెడీ, మీరు రెడీనా?